నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అని ఏ మహనీయుడైనా లోకానికి చాటి చెప్పాడు అని అంటే ఆ యొక్క గురువు సిద్ధ గురు సాంప్రదాయానికి చెందిన వాడై ఉంటాడు. ఎందుకండి మరి సాధారణ సాంప్రదాయంలో ఎందుకు ఉండదు అని అంటే బుద్ధికి పని పెట్టే జ్ఞానం అది. పిల్లలు ఎక్కాలు బట్టి పడుతూ ఉంటారు. అదేవిధంగా మంత్రాలను కంఠస్థమ చేసి చెప్పినంత మాత్రాన వాడు జ్ఞాని కాదే. జ్ఞాని అంటే ఎవరు? కేవలం ఆ వేదం యొక్క మంత్రాన్ని తాత్పర్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే కాదు, ఆ మంత్రము ఏమి చెబుతుందో ఆ మంత్రసారమైనటువంటి పరమాత్మను స్వయంగా ఆంతర్యములో అనుభవించాలి.